హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతుంది. షెడ్ కాడ పోయి ఊడ్చేసి ఇంకా షెడ్ కాడ పని ఉంటుంది కదా, ఇంకోటి మా పప్ప గడ్డి కోసుకురమ్మన్నాడు. సో ప్రజెంట్ అయితే షెడ్ కాడికి పోదాం. దిస్ ఈస్ ఆవు ఎంటుకలు. నీకే దొరికిందన్న అది? చూడు, ఇక్కడికి వచ్చి తోక అట్టి ఊపుతుంది కదా, తోక ఊపినట్టు దీనికి అన్నట్టున్నాయి. అరే ఇలా గుచ్చుకోయినట్టు, ఇట్లా గుచ్చుకున్నట్టు అట్లున్నాయి. అన్ని తీసేసిన. నాని నువ్వు ఈయనరా అప్పటి నుంచి రారా మీరు? బుద్ధి కాదు వాళ్ళు రారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో నాకు గడ్డి కోసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవుకేసినాం పచ్చగడ్డి. ఆవు పచ్చగడ్డి అయితే జంపు చంపుతుంది, అట్నే దాన కూడా జంపు చంపుతాయి. ఇది ఒక్కటి తింటలేదురా. ఒక్కటేనా? ఈ సైడ్కి పోయింది. ఇది ఒక్కటి తింటలేదు ఎందుకు అట్లా? ఏమో మరి. ఏ పొడి పొడి ఉంటేనే మంచి బుక్తున్నాను. ఇవి మొదటి పచ్చి పచ్చిగా ఉండేది, పొడి పొడి ఉంటేనే మంచిగా మంచిగా అలవాటు అవుతున్నాయి. గిట్టు ఉండాలి అన్ని. రాములు కానీ సరిపోతలేదు మరి జాగ వీటికి. అన్న జాగ సరిపోతలేదు చూడు. ఇంకోటి వేయాలి. ఇంక జర్ర పెద్ద అయినా అంటే వీటికి సరిపోవు ప్లేసు. అవి వీటికి ఉండనా? ఇవి ఉండండి పెద్దగా ఏదాకా చూసుకున్నాం. మంచిగా వీటికి ఒక రాగులు. రాగుల అరే పేరు పెట్టాం కదా, రాగులు. ఏ రాగులు పెద్ద ఏదాకా లొకేషన్ బాగుంది. ఇంకొక అక్టోబర్ వరకు ఉంచుదాం. అక్టోబర్ వరకు. ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు. 4 నెలలేనా? ఈ నెల అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక 4 నెలలు చూద్దామన్నా. 4 నెలలతో మంచిగా పెద్ద అయితే ఇవి ఇట్లా కొమ్ములు రావాలి బయటకు. మంచిగా కొమ్ములు వచ్చి ఒక్కొక్కటి గుద్దుకుంటుంటే నా సామె రంగేలా గప్ప గప్ప సౌండ్ రావాలి. గుద్దుకొస్తే ఇవి ఆగాయవి, మనం గుద్దుకునేది. కానీ ఇట్లా కొమ్ములు వచ్చినాడు ఎట్లుంటుంది చూడు, మరి డేంజర్ అనమాట ఇవి. పిల్లలు వస్తారా లేకపోతే ఇంటికి పోదాం? నానే రారా. ఎందుకు గిల్ ఏం చేస్తారు? లైట్లు వేసుకోకపోయినా పాప, కరెంట్ లేదా? ఉన్నది రే కిరా. ఫ్యాన్ కనెక్షన్ నేను ఇవ్వలేనా, రేపు పొద్దుగా ఇచ్చేస్తా సరేనా? లేదు కరెక్ట్ వైరే లేదు. మొన్న ఈడు ఇప్పేసాడ పెట్టినారా వైర్ లేదు దానికి. పప్పాజీ దాని కలుపుతున్నా సరిపోతున్నా ఇట్లా దీనికి. మరి ఇంకొక అవి పెద్దగానే అనుకో, పొట్టు చేస్తే అప్పుడు ఎట్లా చేస్తావు మరి? సరిపోదు, ఈ బేషన్ సరిపోదు. అప్పుడు 2 బేషన్లు కలపాలి. ఏ కిరాన్షియా ఏం దానిలో చేపెడుతున్నాం రా? ఇంటికి పోయినాక సబ్బెట్టి చేతులు ఆడుకోవాలి ఒక్కొక్కరు సరేనా? ఇంటికి పోదాం, వస్తావా? ఓ దాడి ఇంటికి పోమ్మా. ఇంటికంటే రాడు, దా పోదా. వద్దు ఇదంతా గలీజ్గా ముట్టుకుంటున్నావు అంతా. నన్ను వెళ్దామా? నాడు రండి, మరి చీకటి అవుతుంది. నేను వెళ్తున్నా మరి. ఓ తాత కూడా వస్తున్నట. పప్ప నువ్వు వీళ్ళని దొరుకుని రామా, నేను పోతున్నా. నేను వీడియో అప్లోడ్ పెట్టేసి వస్తా. లైట్ బంద్ చేసిరా. ఏ వాళ్ళు రారన్న, వాళ్ళకి షెడ్ ఇచ్చి పెట్టి రారు. నాన్న వస్తాను కదా, నాన్న దొరుకుని వస్తాడు. ఇక వస్తాడు, ఎందుకు రాడు? నేను పోతున్నా మరి. బాయ్. నేను వీడియో అప్లోడ్ పెట్టాలి, టైం అయితేనే ఉంది. పొద్దు గుట్లో ఆడిపోయిందని ఆల్రెడీ. సో టైం వచ్చేసి 7:30 అవుతుంది ఇంటికాడ. ఈ టైంకి అయితే వీళ్ళు మనలు వంట చేస్తూ ఉన్నారు. ఓ మై గాడ్, పోదుడు రే కట్ల పొయ్యి మీద చేసినట్టే వచ్చింది. ఏంది మన చపాతీలా? ఏమైంది శిరిసి చూడు, చెమటలే నావే. ఓ మై గాడ్, పూలు మన చెట్టేనా? మస్తు పెట్టుకోరు ఇద్దరు కూడా. రోజు సాయంత్రం జ్యోతి తెంపుతుంది కదా, మంచిగా అవుతున్నాయి. కాదు అట్లా పోయింది కోసం ఆయిల్ వేస్తుంది కదా. ఓ మై గాడ్, నువ్వు కూడా వచ్చినావు జ్యోతి లాస్ట్కి వస్తే? అలా స్థలమే లేదు వంట రూమ్ లా. తింటున్నాను ఆల్రెడీ. దేనికి కూర అయిందికా? మంచిగా టీ పెట్టుకొని కూర్చొని జ్యోతి. గట్టిగా మాట్లాడు, మరి నీకు వినబడతలేదు. కర్రీ కాలేదనా? కర్రీ కాలనుకుంటా ఇంకొంచెం. వాళ్ళు చపాతీలు కాల్సినకే నిజంగా వంట రూమ్ ఎప్పుడు చిన్నగా ఉండొద్దు చూడు. ఈ పొగకి ఏమంటారు ఆవిరికి ఎటు బయటకు పోలేక అన్నలాగానే ముసుగులాట అవుతుంది అది పొగ అంతా. చెప్తాను చూడు, బాగున్నాయి. నేను అదే చెప్పిన ఇందాక. ఇద్దరు అంటే పూలు పెట్టుకుంటూ చూసినావు ఎంత లుక్ ఉందో. రోజు మన చెట్టు పూలే కాదు. ఉన్న రోజు అయితే పెడతాం కదా జ్యోతి. అబ్బా ఇప్పుడు 2 నిమిషాల మట్టుకే నువ్వే గట్ల అంటే మరి ఏ పరిస్థితి జ్యోతి? ఇంకెంత టైం పడుతుంది? ఇంకొక ఉన్నాయా మరి? కర్రీ ఆకుకూరనా? ఓకే. పిల్లలు అయితే బయట మంచిగా ఆడుకుంటారు. పిల్లలు వదిన పిల్లలు వచ్చిండే ఈ క్రియాన్స్ కానీ ఆడిపించుకుంటా అల్లరి చేస్తున్నాడు. ఏ మెల్ల గ్లాస్ వెళ్ళిపోతున్నా క్రియాన్. నాని అక్క వాళ్ళు తీయమంటే నువ్వు తీస్తున్నావు. నాన్న తీయొద్దు రే,
పలిగిపోతాను అది వదిలేసి అట్లా తీయద్దు రాని. దీనికి క్లాప్ ఉంటుందిరా, ఇది వాడద్దు, ఇది కార్లో పెట్టేది. మీకెందుకు తీసుకుని అసలు మీరు? అరే క్రియాన్స్ ఆడుతున్నారా మంచిగా? ఆడుతున్నావా? ఎవరు రాళ్ళు? అక్కనా? వాళ్ళు అన్ననా? ఇగో గిడవాడు గిడిగో గిడు అన్ననేనారా? మామరా? మామనారా నువ్వు? కాదు అదే అదే అన్న అనుకో. ఇక గట్లంటే ఏందిరా, సోఫాల మీద పొట్టు ఆడతారు ఇక పిల్లలు అప్పుడు వచ్చినప్పటి నుంచి. నువ్వు ఇప్పుడు వచ్చినావా అప్పటి నుంచి? నీకన్నా హైట్ పెరిగిపోయినాడు. అరే అవును కానీ వదిన పేరు అర్ణ వదిన. ఓ నాన్న అలా ఎగరకూడదు నాన్న, జంప్ చేయొద్దు, కూర్చోడానికి. ఆడుకోపోరు మమ్మీ వాళ్ళు వచ్చినారా? దింపేసిపోయినా. హాలిడేస్ కదా, హాలిడేస్ ఉన్నప్పుడు ఎవరైనా ఎడిపోతారో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతారు. అదే నాన్నగాని ఫస్ట్ నేర్పిస్తుంది, క్రియాన్స్ గారు ఆడతాడు. మేము వచ్చి తిట్టడం కొట్టడం చేసినామంటే అది నాన్నగాని పని అయితే క్రియాన్స్ పని అయితే అర్థం కాదు. మళ్ళీ ఎవరి పని అంటే వాళ్ళు అవుతుంది. ఇంకా పప్పాజీ నువ్వు కూడా బయటకు వచ్చినావా? మంచిగా ఉన్నది ఆడుకోనికి పిల్లలకు. ఎవరికైనా రానికి సడన్గా వచ్చి కూర్చోడానికి మంచి సెట్ అయింది. కానీ చాలా మంది ఏమంటారు అంటే బయట సోఫాలు ఎందుకు వేసినా ఖరాబ్ అవుతుంది, వర్షం తడుస్తూ అంటారు. ఇంతవరకు అయితే ఇవి వేసినప్పటి నుంచి ఈయరమయ్యారు అంటే గట్టిగా ఎటు పడితే అడ్డు కొట్టనీకైతే అంతకన్నా వర్షం రాలే. నార్మల్గా కొడితే ఈ బండ్లు తీసుకొచ్చి ఇక్కడ అడ్డం పెడతాము. అడ్డం పెడితే జర ఎదురు కొట్టకుండా ఆపుతుంది ప్రజెంట్ అయితే. ఇక ఎక్కువ వర్షం పుట్టిందంటే ఇక మనం ఏం చేయలేం. ఇక ఉన్న రోజులు మనం వాడుకోవాలి తప్ప ఇంకేం చేయలేం. ఇక ఎందుకంటే ఇంట్లో పెట్టడానికి స్థలం లేదు. జాగ్రత్త నాని, స్థలం లేకనే పెట్టుకున్నాం. కానీ ఆడుకోరు ఇక. మా జ్యోతి కాకలే ఇక ఆగుతా ఉన్నది. కూర అయిందా జ్యోతి? ఏం చేస్తున్నావు ఇప్పుడు దాన్ని? నువ్వు రూపుతున్నావా? నేను రూపుతుంది. అంత రిస్క్ ఎందుకు పడుతావు? ఇలా పైన కూర్చొని కింద జ్యోతి నువ్వు పనులు చేయదని ఇప్పుడే చెప్పారు మస్తు మంచి. నేను ఆల్రెడీ ఒకటే మాట నేను గుర్తుందా ఏమన్నా, జ్యోతి పని చేయదు కదా అని అన్న. ఏతాలు ఎందుకు మాట్లాడుతావు శేఖర్ అన్న అని అన్నారు. అంటే మన గురించి చెప్పారు, రెస్ట్ తీసుకోమని చెప్పారు. అలాంటప్పుడు నువ్వు సపరేట్గా ఆడు కూర్చోపో. నేను రూపి తాలింపేస్తే సరిపోతాయి ఇక. నేను రూపితే వాళ్ళు తాలింపేస్తాను, నువ్వు టీవీ కూడా కూర్చోపో. అబ్బా ఇట్లా ఈవినింగ్ పూట నైట్ టైంలో బయట కూర్చొని తిరగడం ఎన్ని రోజులు అవుతుందా నిజంగా. మంచి పని చేశారు. నల్లు ఇంకా వస్తున్నట్టుంది. క్రియాన్స్ తిన్నావా? తిన్నావా? ఏది రొట్టెనా? ఆకుకూరలు ఏమైనా ఇష్టం అన్న నాకు. ఆకుకూరలు మంచిగా అనిపిస్తుంది. నువ్వు రొట్టె తింటావా? అన్నం తిన్నావా? ఈ బియ్యం అయిపోలేదు ఇంకా పులిహోర లెక్క కనబడుతుంది. అయిపోవా? అదే ఇద్దరు అత్తగారులు పోసింది కదా, 20 కిలోలు 20 కిలోలు 40 కిలోలు. నాకు తిన్నావరా నువ్వు? మీరు చిన్న షాప్ వేసుకొని కూర్చురు, మరి మేమే కూర్చోవాలన్నా. మంచి పని చేసారు. జ్యోతి తినవా? జ్యోతి చేసిరు ఆల్రెడీ ఇందాక తిన్నాయా? మంచిగా అనిపిస్తుంది, చల్లగా ఉంటుంది, ఇంట్లో వేడిగా ఉంటుంది. కట్టెలకు పోయి కట్టలేవు, కట్టలు రేపు నరకాలి. జరుపు అయిపోయి దొడ్డుకునే కానీ నరకాలి అవి. ఇంకోటి కొత్త కట్టలు కూడా తీసుకురావాలి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకు. సో టైం వచ్చేసి 7:30గా వస్తా ఉంది ఉదయం. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. అరే స్వప్న గుడ్ మార్నింగ్. ఇంత లేట్ లేచిన స్వప్న? వైహరు లిక్కి లైక్ ఏమండి నువ్వు? ఓ బాదాం 1 2 3 4 ఓన్లీ 4 బాదాం. ఈ గిన్నెలో ఎక్కువ వాడకుంటే ఏం చేయాలి చెప్పుడు ఫ్రెండ్స్? ఒక రోజుకి వచ్చేసి ఇలాంటి ఒక 3 అయితే నాకు తెలిసి అవి పొద్దున ఒకటే సరదా ఉంటున్నాం కాబట్టి ఇవాళ పొద్దున ఉన్నాం అంటే రేపు పొద్దున్నే మళ్ళా అందుకనే 3 అవుతున్నాయా? వాము. సో ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి అంబలి, హౌ టు ప్రిపేర్ అంబలి అని కొట్టేస్తే ఇది వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. దీనికి యాక్చువల్లీ దీంట్లో మంచిగా ఇంగ్రీడియంట్స్ వేయాలి, కానీ మనోళ్ళు వేస్తలేరు, ఓన్లీ ఇది ఒక్కటే వేస్తారు. అది మంచిగా కలిపి ఇంకొంచెం వాటర్ వేసి చెప్పిన చిక్కగా అవుతుంది అది. ఇంకా పంచగా లేదు ఇంకొంచెం వాటర్ పోయి చెప్తా. అందరు మీరు తాగుతురా? మేము తర్వాత ఎప్పుడు తాగుతారు? మధ్యాహ్నం. నాకు కనిపిస్తలేరు మరి. నిన్న మధ్యాహ్నం కూడా నేనే తాగిన, మీరైతే నిన్న తాగలే కదా? మొన్న తాగిరా సప్న? షూర్. ఓకే, ఇది అంతమంది సరిపోతుంది అంటే నాకైతే డౌట్ వస్తుంది. ఇది వచ్చేసి నాన్నకి ఎక్కువ చేసిన రోజు ఏమో ఎవ్వరం తాగుతలేదు. ఎందుకు? నేను తాగుతానే రోజు తాగుతాను సప్న, నేను రైతు రోజు తాగుతానే ఉన్నా. చెత్త కుప్పలు ఎందుకు పడేస్తారు? వండిలే ఈ చెత్త కుప్పలు పడడానికి కొంచెం మనకు మామను ఏమనిపిస్తారు అనిపిదా? వండింది ఎట్లా పడేయాలి అని. అందుకనే కొంచెం చేసినాం అనుకో, అడ్జస్ట్ చేసుకొని తాగొచ్చు.
ఇది నాకేనా నాన్నక? నీకు ఓ నాకా? ఓ థ్యాంక్ యూ. దీంట్లో నాకు ఒక స్పూన్ ఏవా? డ్రెస్ బాగుందట, చాలా మంది కమెంట్ చేశారు. నేను కూడా చెప్తున్నా మంచిగా ఉంది డ్రెస్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ లెగ్గినే చిన్నగా అయిపోయింది. అంటే నీ హైట్ సరిపోలే అంటావు అంతే. ఈ రావడమే ఇట్లా వస్తాయి, నా హైట్ కాదు. సప్నక ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి, మీరు శారీలోనే బాగుంటారు ఈ డ్రెస్లు వేసుకోకండి అని ఒక 2-3 కామెంట్లు వచ్చినాయి. ఎవరు కంఫర్ట్ వాళ్ళది. అని సాని ఇదివరకు ఇప్పుడు ఓ నాన్నక థ్యాంక్ యూ సో మచ్. కాలుడు కాలింది అమ్మా. అయ్య బాబాజీ గుడ్ మార్నింగ్. పోదామా? రేపు బుధవారంగా రేపు పోదాం. ఏమంటావు చెప్పు. ఇప్పుడు చూసేస్తాను. చూసి వచ్చేటేముంది, ఆల్రెడీ చూసినా. రేపు బుధవారం కదా, రేపు పోయేస్తే అయిపోతుంది కానీ. ఏమంటావు? సరే సరే నీ ఇష్టం. ఏమే సప్న? ఏంది? ఔషధ గింజలు. వావ్, ఎప్పుడు నానబెట్టినావు? దేనికోసం? జుట్టుకి. జుట్టు పెట్టుకుంటారా? తింటారా సప్న అవి? అందుకే ఒక 2 కాదు, ఒక స్పూన్ చెప్తా. ఒక స్పూన్. దీన్ని కారం పొడి కూడా వేస్తారంట బాబా. ఔషధ. ఓ వా పొద్దుగా ఇట్లా రోజు లేచిన కాలు ముక్కాలు చెప్పినాను. కాళ్ళు లాకిన బాబా. అదే. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కొంచెం వేస్తా. ఎందుకు? నువ్వు కూడా ఒక పని చేసి నువ్వు కూడా ఒకటి వేసుకో. కాసేపు నీకు వచ్చినప్పటి నుంచి జ్యూస్ లేదు, ఏం లేదు, మరి ఎందుకు చేస్తలేరు? నిన్ను ఎడిగాను మొత్తం తిరిగి వచ్చి నువ్వు ఎందుకు గుర్తురాలే? ఆడ ఉంటేనైతే పొద్దున్న లేవగానే ఇవి లేవు అవి లేవు అని చెప్తావు. క్యారెట్ క్యారెట్ ఏది? బీట్రూట్ ఉండే ఉన్నాను, అట్లనే ఉండను. అవి అలానే మురిగిపోవాలి. అవి పడే నీకు కొంచెం అన్న మనకేం అనిపించేది. అదే ఒక్క నిమిషం. డైరెక్ట్ తాగొచ్చా తినొచ్చా? నాకు తెలియదు ఇది ఎట్లా తింటారు ఎట్లా చేస్తారు అనేది. జుట్టు కోసం అని నానబెట్టుకున్నాను. నలుము ఎట్లుంటుందని డైరెక్ట్ మింగేసిన ఫ్రెండ్స్. దీన్ని ఆ కారం పొడి చేస్తారంట బాబు. దీని కారం పొడి ప్రాసెస్ తెలుసుకోవాలి. ఔషధ గింజలు కాదు, ఇంక ఉబ్బుతాయి అంతేనా? ఏమో బాబా, ఎంత ఉన్నాయి అవి. మనం ఎప్పుడు తెచ్చినప్పుడు ఇంకో స్పూన్ అట్నే. నా జుట్టుకు సరిపోదు. జుట్టుకి ఏం పెట్టుకుంటావు? జుట్టు మంచిగా ఉంది. జుట్టు అంతా నెత్తిలా అది ఉంది. ఏది సుండ్రా? సో ఫ్రెండ్స్ ఇది కూడా తినేస్తున్నా. నమ్మలు లేకపోతే దాన్ని నల్మలేను డైరెక్ట్ మింగుడే. ఒకటి వేసుకో చెప్తా. రేపు పొద్దున పెట్టుకుంది కానీ ఇప్పుడైతే వేసుకో సార్. ఒకటి పురుగులు ఏం లేవు, గట్టినే ఉంటుంది. తినేటి గట్టినే ఉంటాయి ఎప్పుడైనా. తిని సార్ ఒక్కసారి వేసుకో, ఏం కాదు. ఇదేంటిది? మెంతులు, నానబెట్టిన మెంతులు. ఈ నానబెట్టిన మెంతులు కూడా మనం తాగొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మన ఇంట్లో తాగారు కానీ. తాగుతారా? ఒక స్పూన్ చెప్తా. సింధూర మందార సిరిమల్లె తోటల్లా అందాల నెమలమ్మవే, నీరు పూరేకల్లా నీ మెరిసిపోతున్నా, అమృత గడియల్లా దొరికిన పిల్ల, అల్లుకుంటా నిన్ను మల్లె తీగల్లా. రైట్, ఓకే. ఇవి వద్ద అవసరం లేదా అవి? మరి ఓన్లీ వాటర్ తాగిపిస్తావా? చేదున్నాయి ఇవి. ఇంకో స్పూన్. బాగున్నాయి స్వప్న. ఇంకొంచెం స్పూన్ ఇవ్వా? ఇంకేం స్పూన్ వేయాలి అట్లా. బాగుంది. తాగిపిస్తున్నది తాగుతున్నా. ఇంత మంచి 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 ప్రోటీన్కి సంబంధించిన మన దగ్గర ఐటమ్ ఉంటాయి కానీ మనం దానికి వాడం. జుట్టుకు, ఎంట్రుకలకు, నేళ్లకు వీటికి వాడుతుంటాం. ఆరోగ్యానికి అయితే వాడం మనం. ఇదంతా వేస్ట్ ఇప్పుడు. ఇది జుట్టు పెట్టుకుంటావా? సో ఫ్రెండ్స్ ఈరోజు ఏమేమి చేస్తుందంటే నానబెట్టిన మెంతులు, దాంతోపాటు నానబెట్టిన ఔషధ గింజలు, ఆ రెండింటిని మిక్సీలో వేసుకొని దాని తర్వాత ఏం చేస్తాం? ఇది మిక్సీలో ఏమయ్యా మరి అది మసిలినాక దాని జిగురు వస్తుంది. దాని జిగురు జుట్టు పెట్టుకుంటాం. మరి ఇది పేస్ట్ చేసి ఇది 2 మిక్సీ కలిపి పెట్టుకుంటాం. అట్లా చెప్పాలిగా ఫస్టే. జుట్టులా మస్తు డాండ్రఫ్ ఉంది, జుట్టు మొత్తం మూసిపోతుంది బాబు. అసలుకి టెట్టున పెరిగిన జుట్టు ఇది. పెరగలే, టాబ్లెట్లే పెరిగింది. ఎందుకు అనవసరంగా పొడగొట్టుకోవాలని భయంతో పెడుతున్నాం. జ్యోతి లేవలే ఇంకా? లేచింది. శిరీష. హాయ్ శేఖర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏడు పోయినవరా? కార్యం పోయినా. అన్నీ దొరికినాయా? ఎవ్రీ మంత్ మా పప్పకి టాబ్లెట్స్ ఫ్రెండ్స్. మన ఎప్పుడైనా 2 months తీసుకొస్తాము, కాకపోతే 1 monthకే తెచ్చిన, ఎందుకంటే ఈ మంత్ చెకప్ చేయాలి కదా. రైట్. డాక్టర్. సో ఫ్రెండ్స్ మా నాన్నగారికి ఎవ్రీథింగ్ టాబ్లెట్ నుంచి రొట్టెల నుంచి ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం ఫ్రెండ్స్. మాకు బ్యాడ్ కమెంట్ పెట్టే వాళ్ళు మీరు కూడా ఇట్లా చూసుకోండి ఫ్రెండ్స్. దేనికి పెడతారు బ్యాడ్ కమెంట్? ఒకటి పప్ప కోసమా? 1 monthకేనే
1 మంత్ కాదు, బీపీ షుగర్ పోలేదు ఏమన్నా. ఎవరు మూడేదే మన బీపీ షుగరు అది. లేదు అది దాని గురించి కంపల్సరీ వాడమని చెప్పారు డాక్టర్. అవునా? ఈసారి పోదాం చెకప్ పోదాం. ఈసారి చెకప్ పోదాం, ఏం కాదు. అప్పుడే పాలు రెడీయా? లేస్తేనే బంగారు పండులో తోముకుండు అయిపోయింది. తోముకుండు మంచిగా. నాని లేవరా నాని తొందర కానీ. సో మా క్రియాంచ్కి వచ్చేసి పాలు ఇవి. అబ్బా ఎంత మెల్ల పోతున్నాను ఏరోప్లేన్. సౌండ్ వస్తుంది నేను చూస్తే పైన కనబడ్డది. ఓ మండ ఇప్పకు కొమ్మలు తెంపు. కొన్ని జ్యోతికొకాయనికేనా? నేను కూడా చేస్తా. చేసిన నేను చేయంగా మిగిలినే ఆ నీళ్ళు మస్తు అయితే ఆయిల్ ఆకులు కదా. ఇంకో 2 మంది తెంపనా? ఆయిలాక్ ఇంకోటి యాపాకు కూడా అడిగిందా? యాపాకు మనకు అవసరం లేదు, మనకు 2 చాలు. మస్తు అయితే తెలుసా, మొన్ననే వేస్ట్ అయింది. ఎక్కువ తెచ్చినా మొన్న. నువ్వు దాన్ని పిప్పి వచ్చేదాకా చేస్తున్నావు, మనం ఇదివరకు అట్లా వేయకపోతుండే కదా. పిప్పి రావాలరా, పిప్పి వస్తేనే మంచిగా ఉంటుంది. చలో యాపాకు ఏడేద్దాం. యాపాకు ముంగట్నే ఉంది. ఇటు ఇట గాన ముంగట్నే ఆడ మూలంగా ఉంటుంది చెట్టు. ఇక ఉరికొచ్చినాక మొత్తం ఎట్లా అయిపోయింది ఏరియా మొత్తం ఎండిపోయినట్టు ఉంది. మళ్ళీ దుంతనే అవుతుంది. మన గడ్డకి చూపించిన ఆ రోజు కవర్ కట్టాలి మళ్ళీ ఒకటి. డోర్ కొడుతురా నువ్వు రాగానే. ఈ అంచులు నాని లేచినావురా? మనకి బండుసా నేను వాడాను, అందుకరికి వచ్చిండు గేట్ కాడికి. బయటికి రావద్దు నాన్న. వీళ్ళు పెట్టినా ఆల్రెడీ నువ్వు మరి వేసి కదా ఆల్రెడీ అలా మసినట్టున్నాయి ఇక. మస్తులే నీ పని ఇచ్చినాం అనుకో మంచిగా అవుతాయి. వేపాకు తెచ్చిన యాపాకు అయితే మొత్తం మంచిగా మన తీసేసి యాపాకు కాదు యాక్చువల్లీ ఏంది ఆయిలాకు ప్లస్ నీలగిరాకు తీసుకొచ్చినాం కదా. అన్న మర్చిపడలేదా అనేరా? ఇది అంటుకుంటుంది ఇక మసాలా ఇంకా అది టైం పడుతుందా? ఏమో చూడు ఒక్కసారి. దీన్ని మంచిగా దీని డక్కను షెడ్ కాడ ఉంది, అది తీసుకొద్దామంటే వీళ్ళు ఇంటలేరు. ఈ డక్క ఈ ప్లేట్ పెట్టరు దీనికి. అది మసలుతో పొంగుతుంది అన్న ఎట్లా మరి? పొంగేదాకా ఉండాలి. ఇది మొత్తం ఇట్లా రావాలి. బాగున్నా డౌన్ పెట్టినావు. పాపాజే ఆవు నీడు కొట్టుకొచ్చినావేంది? కట్టేస్తావా? సరే మంచిగా. అది గలగల సౌండ్ వస్తుంది నేను అనుకుంటున్నా. అదే కదా కాలు కట్టింది మంచిగా. అయితే ఇక్కడ మొత్తం గ్రౌండ్ ఉంది కదా, సో ఇక్కడ కట్టేసినామంటే సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది. మళ్ళీ ఇప్పేసి నీళ్ళు పెట్టేసి మళ్ళీ సాయంత్రం గడ్డి కోసుకురావాలి. సరిపోదు కానీ ఇప్పుడు ఇంకా మసలాలి. మసలాట్ అయితే కుక్కాను కదా, అయితే మిగిలితే మనం కూడా వేసుకోవచ్చు. ఏం కాదు అందరికి అవుతుంది. ఉడుస్తావు శిర్ష అంతా. చలో కానీ